హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మనకి ఫార్మ్స్‌లో ఇన్‌పుట్ టైపు టెక్స్ట్ కానీ, నంబర్ కానీ, పాస్వర్డ్ కానీ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా! మనం ఓన్లీ పాస్వర్డ్ అని యూజ్ చేసినప్పుడే మనకక్కడ డాట్స్ వస్తాయి. ఇన్‌పుట్ టైప్ పాస్వర్డ్ అని ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఆ డేటా అనేది కనిపించకుండా బై డిఫాల్ట్ అక్కడ డాట్స్ వస్తాయి. సో, ఇదేమో నార్మల్ టెక్స్ట్ ఫీల్డ్. ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తానో అదొచ్చేస్తుంది. కానీ ఇది పాస్వర్డ్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ డాట్స్ వస్తున్నాయి. మనం నార్మల్ ఫీల్డ్స్‌కి కూడా అదే విధంగా రావాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే వెండర్ ప్రిఫిక్సెస్ అని ఉంటాయి. ఒక్కొక్క బ్రౌజర్‌కి ఒక్కొక్కలా ఉంటుంది. నేను క్రోమ్‌కి చెప్తున్నాను. క్రోమ్‌లో అయితే వెబ్‌కిట్ అని యూజ్ చేయాలి. అండ్ ఫైర్‌ఫాక్స్‌లో అయితే మోజ్ అని యూజ్ చేయాలి. సో, తర్వాత వెబ్‌కిట్ హైఫెన్ టెక్స్ట్ సెక్యూరిటీ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి చేయొచ్చు. నేను స్టైల్స్‌లో చేస్తున్నాను. ఇక్కడ ఇన్‌పుట్ ట్యాగ్‌ని సెలెక్ట్ చేస్తున్నా. ప్రాపర్టీ ఏంటి అనంటే వెబ్‌కిట్ హైఫెన్ టెక్స్ట్ సెక్యూరిటీ. ఈ ప్రాపర్టీ అనేది 3 వాల్యూస్‌ని తీసుకుంటుంది. ఒకటి ఏంటి అనంటే స్క్వేర్. మనకక్కడ ఏ క్యారెక్టర్ ఎంటర్ చేసినా దాంట్లో స్క్వేర్ సింబల్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనకి ఆ టెక్స్ట్ ఫీల్డ్‌లో స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డిస్క్ అని ఇస్తే నార్మల్‌గా పాస్వర్డ్‌కి ఎలా వస్తుందో ఫిల్డ్ సర్కిల్ అలా వస్తుంది. అండ్ ఇక్కడ సర్కిల్ అని ఇస్తేనేమో సర్కిల్ అవుట్‌లైన్ వస్తుందనమాట. సో, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఏంటి అనంటే మనకి హెచ్‌టీఎంఎల్‌లో కలర్స్‌ని రిప్రజెంట్ చేయడానికి హెక్సాడెసిమల్ కలర్స్ ఉంటాయి కదా! సో, ఆ కలర్‌కి సమ్ షార్ట్ కట్ ఉంది. ఇక్కడ నేను దిస్ ఈజ్ డివ్ అని రాస్తున్నా. ఈ డివ్‌కి మనం ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం. నేను డివ్ ట్యాగ్‌ని సెలెక్ట్ చేశాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ హెక్సాడెసిమల్‌లో ఇస్తున్నాం. సో, నేనిక్కడ ఎఫ్ఏ అని ఇస్తున్నా. లేకపోతే సీఏ, సీఏ, సీఏ అని 6 ఇచ్చాను. సో, ఇప్పుడు మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఆ కలర్‌లోకి మారింది కదా! సో, మనం ఎప్పుడైనా హెక్సాడెసిమల్ యూజ్ చేసేటప్పుడు 6 క్యారెక్టర్స్ అనేవి ఇవ్వాలి. సో, ఇలా 6 ఇవ్వకుండా 3 ఇచ్చినా కూడా మనకిక్కడ వర్క్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు నేను కానీ అది అన్ని కేసెస్‌లోనూ వర్క్ అవ్వదు. ఇప్పుడు నాకు లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు నేను 6 క్యారెక్టర్స్ అనేవి ఇచ్చాను ఇక్కడ నేను. ఇప్పుడు నేను 3 ఇస్తున్నా. అయినా కూడా మనకి సేమ్ ఆ కలరే వస్తుంది. ఇంతకుముందు వచ్చిన కలరే వస్తుంది. ఎందుకనంటే హెక్సాడెసిమల్ కలర్‌లో మనం ఎప్పుడైనా ఓన్లీ 3 క్యారెక్టర్సే ఇస్తే బ్రౌజర్ ఆటోమేటిక్‌గా ఏం చేస్తుందంటే ప్రతి క్యారెక్టర్‌ని రిపీట్ చేస్తుంది. సో, సి అనేది 1 టైమ్ అక్కడ ఇచ్చాం కాబట్టి ఇంకొకసారి రిపీట్ చేస్తుంది. ఎఫ్ అనేది 1 టైమ్ వచ్చింది కాబట్టి ఇంకొకసారి రిపీట్ చేస్తుంది. ఏ అనేది ఒకసారి ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఏని ఇంకోసారి రిపీట్ చేస్తుంది. అలాగా మనం ఏదైనా కలర్ కోడ్ ఈ ఫార్మాట్‌లో ఉంటే ఫస్ట్‌ది, సెకండ్‌ది ఒకటి, థర్డ్‌ది, ఫోర్త్‌ది ఒకటి, ఫిఫ్త్‌ది, సిక్స్త్‌ది ఇలా ఈ కాంబినేషన్‌లో వచ్చినప్పుడు మనం 6 క్యారెక్టర్స్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా దాంట్లో ఒక్కొక్కటి ఇస్తే సరిపోతుంది. సీసీలో సి ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఎఫ్ఎఫ్ 2 ఉన్నాయిగా ఒకటి ఇస్తే సరిపోతుంది. ఏలు కూడా 2 ఉన్నాయి కాబట్టి ఒకటి ఇస్తే సరిపోతుంది. బ్రౌజర్ దీన్ని ఆటోమేటిక్‌గా ఇలా కన్వర్ట్ చేసేస్తుందనమాట. నెక్స్ట్‌ది ఏంటి అనంటే, ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్‌ని క్రియేట్ చేశాక, మనం ల్యాప్‌టాప్‌లో గానీ, కంప్యూటర్‌లో గానీ చూస్తాం. సో, ఇప్పుడు మనకి ఇదే వెబ్ పేజ్ మన ఫోన్‌లో ఎక్కడ హోస్ట్ చేయకుండా చూడాలి అనంటే, మనం ఏం చేయాలి అనంటే, మన ఫోన్‌లో హాట్‌స్పాట్ ఆన్ చేసిన తర్వాత, ఇక్కడ ల్యాప్‌టాప్‌లో ఆ వైఫైకి కనెక్ట్ చేయాలి. మన మొబైల్ వైఫైకి. సో, కనెక్ట్ చేసాక మనకిక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్ అని వస్తాయి. ఇక్కడ నేను రియల్‌మీ మొబైల్‌కి కనెక్ట్ చేశాను. హాట్‌స్పాట్ ఆన్ చేశాను. సో, ఇందులో మనకి నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా! దాంట్లోకి వెళ్ళి
ఇక్కడ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసినట్టయితే మనం ఏ వైఫైకి కనెక్ట్ చేసామో ఆ వైఫై ఇక్కడ చూపిస్తుందనమాట సెట్టింగ్స్. ఇప్పుడు మనం మొబైల్‌లో దీన్ని యూజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఒక వెబ్ పేజ్ యొక్క అవుట్‌పుట్ చూడాలి అని అనుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే మన మొబైల్‌లో హాట్‌స్పాట్ ఆన్ చేసి దాని ద్వారా మన ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ చేయాలి. సో, ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు మనకి ఒక ఐపీ అడ్రెస్ అనేది ఇస్తుంది. సో, ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే 192.168.197.1 అని వచ్చింది. సో, మనం మన మొబైల్‌లో బ్రౌజర్‌లోకి వెళ్ళి ఈ ఐపీ అడ్రెస్ ఏదైతే ఉందో దాన్ని టైప్ చేసి తర్వాత ఇక్కడ మన వెబ్ పేజ్ అనేది ఆటోమేటిక్‌గా వీఎస్ కోడ్ ఎడిటరు ఒక పోర్ట్ నంబర్ దగ్గర స్టార్ట్ చేస్తుంది. సో, ఇక్కడ 5500 దగ్గర స్టార్ట్ చేసింది. సో, మనం కోలన్ 5500 స్లాష్ ఈ పేజ్ నేమ్ ఏంటి టిప్స్ డాట్ హెచ్‌టీఎంఎల్. సో, టిప్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు కూడా మనకి సేమ్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఇక్కడ నేను పోర్ట్ నంబర్ రాంగ్ ఇచ్చాను. 5500 సో, ఇప్పుడొస్తుంది. ఇక్కడ నేనేం చేశాను, మనం ఏదైతే డివైస్‌కి కనెక్ట్ అయ్యామో, ఆ ప్రతి డివైస్ ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యాక ఒక ఐపీ అడ్రెస్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, మనం మొబైల్ నెట్వర్క్‌ని యూజ్ చేసి కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ మనం సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ ఏదైతే ఐపీ అడ్రెస్ చూపిస్తుందో, ఆ ఐపీ అడ్రెస్‌ని మనం ఇక్కడ యూజ్ చేసి తర్వాత కోలన్ అని పెట్టి పోర్ట్ నంబర్ ఇవ్వాలి. ఆ పోర్ట్ నంబర్ ఎక్కడుంటుందనంటే, మనకి వీఎస్ కోడ్ ఎడిటర్‌లో లైవ్ సర్వర్ యూజ్ చేస్తున్నప్పుడు, మనం ఒక వెబ్ పేజ్‌ని స్టార్ట్ చేసాక, రన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకిక్కడ ఒక పోర్ట్ నంబర్ అనేది చూపిస్తుంది. సో, అందు గురించి ఆ ఐపీ అడ్రెస్ కోలన్ 5500 అని ఇస్తే మనకి ఈ ఫోల్డర్ దగ్గరకొస్తుందనమాట. ఈ ఫోల్డర్‌లో మనం యాక్చువల్‌గా సర్వర్స్ అనేవి ఎలా కాన్ఫిగర్ అవుతాయి అనంటే, అసలు ఏ ఫైల్ మెన్షన్ చేయకపోతే దాని మీనింగ్ ఏంటి అనంటే, సర్వర్స్ బై డిఫాల్ట్ ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఉన్న index.htmlని ఓపెన్ చేస్తాయి. ఒకవేళ మనం మాన్యుయల్‌గా ఏ ఫైల్‌ని ఏమైనా మెన్షన్ చేస్తే, ఆ ఫైల్ ఉంటే ఆ ఫైల్‌ని రిటర్న్ చేస్తాయి. సో, ఇప్పుడు నేను టిప్స్.html ఫైల్ అనేది ఓపెన్ చేశాను. కానీ నేనిక్కడ స్లాష్ తర్వాత ఏమీ ఇవ్వట్లే. 5500 పోర్ట్ నంబర్ తర్వాత ఏమీ ఇవ్వట్లే. ఇప్పుడు మనకేమవుతుంది, అక్కడున్న శాంపుల్ వెబ్ పేజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయిపోయింది. ఇది ఎక్కడుంది అనంటే index.html ఒకటుంది. దాంట్లో ఏదైతే కోడ్ ఉందో ఆ బ్రౌజర్ అది డిస్‌ప్లే చేస్తుంది. సో, బై డిఫాల్ట్ ఒక ఫోల్డర్‌లో ఈ పర్టిక్యులర్ సర్వర్ అనేది ఈ పోర్ట్ నంబర్ దగ్గర రన్ అవుతుంది. సో, ఈ రన్ అయినప్పుడు ఈ సర్వర్‌కి రిక్వెస్ట్ వచ్చినప్పుడు index.html ఆటోమేటిక్‌గా ఇచ్చేస్తుంది. ఏ పాత్ మెన్షన్ చేయకపోతే. ఒకవేళ పాత్ మెన్షన్ చేస్తే అంటే ఏ ఫైల్ కావాలో మెన్షన్ చేయకపోతే index.html ఉంటే ఇస్తుంది. లేకపోతే లేకపోతే ఎర్రర్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఈ ఫోల్డర్‌లో ఈ ఫైల్ నేమ్ ఉంది కదా! దాన్ని రీనేమ్ చేస్తున్నా. సో, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాకిచ్చినట్టే ఇస్తే మనకి 5500 పోర్ట్ నంబర్ దగ్గర మనకి index.html లేదు కాబట్టి ఏం చేస్తుందంటే బ్రౌజర్‌లో ఆటోమేటిక్‌గా ఆ ఫోల్డర్‌లో ఉన్నవన్నీ ఈ విధంగా డిస్‌ప్లే చేస్తుంది. ఫైల్స్ ఏమేమున్నాయి ఆ ఫోల్డర్‌లో. ఇప్పుడు మనం కావాలి అనంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ ఫైల్ అనేది రన్ అయిపోతుంది బ్రౌజర్‌లో. థాంక్ యూ ఫర్ వాచింగ్.